సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల దాకా ఎవరైనా సరే కామన్ సెన్స్ అనే ఒక అంశము ఖచ్చితంగా వాళ్ళకి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కామన్ సెన్స్తోనే చాలామంది ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనే దానికి సంబంధించిన కొన్ని అంశాలను అది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక కీలకమైన అంశము డ్రెస్ సెన్స్. ఈ డ్రెస్ సెన్స్ సంబంధించిన డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే కొద్ది రోజుల క్రితము ఏదైతే యాక్టర్ సుమన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మరి ఒకసారి వైరల్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ కమెంట్ ఏంటన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అందులో కీలకంగా ఆయన చేసిన కమెంటు, ఎవరైతే దేవాలయాలకు వెళ్తున్న మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళ డ్రెస్ సెన్స్ అన్నది ఫ్యాషనబుల్గా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు లేదా ఒళ్ళు బిగుతుగా ఉన్న కొన్ని డ్రెస్సులు వేసుకొని ఏవైతే మనము థియేటర్లకు వెళ్ళినట్టుగా ఇవాళ దేవాలయాలకు వెళ్తున్నారు. అది మంచిదేనా? మీకు నిజంగానే ఒక స్కిన్ షో చేయాలనుకుంటే దానికి ఆప్షన్స్ వేరే ఉంటాయి. నిజంగానే మీ శరీరాన్ని చూపించుకోవాలనుకుంటే మీ సొంత వాళ్ళకి చూపించుకోవాలి. కానీ ఇలా గుళ్ళ దగ్గర, అందులో ముఖ్యంగా ఇలాంటి పుణ్యక్షేత్రాల వద్ద మీరు అలాంటి పనులు చేయడం మంచిది కాదు అనే విధంగా ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆలోచించాను నేను కూడా పొద్దున్నే వైరల్ అయిన ఆ వ్యాఖ్యను చూసిన తర్వాత. నిజంగానే సుమన్ గారు చాలా సీనియర్ యాక్టరు, అంతేకాకుండా హీరోగాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పనిచేశారు. అంతేకాకుండా చాలామందికి తెలిసిన విషయమే, ఆయన మార్షల్ ఆర్ట్స్లో కూడా బ్లాక్ బెల్ట్ హోల్డర్తో పాటు ఆయన చాలా స్పిరిచువల్ ఇష్యూస్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తుంటారు. అందరికీ బాగా గుర్తున్న అంశము, ఆయన అన్నమయ్య సినిమాలో ఆయన వెంకటేశ్వర స్వామిగా కనిపించడం. ఆ తర్వాత రాముడు గాను, కృష్ణుడు గాను కూడా కొన్ని సినిమాల్లో ఆయన కనిపించిన పరిస్థితి మనం చూసాం. సో సుమన్ని మనం చూసినప్పుడు కేవలం ఆర్టిస్ట్గానే కాకుండా ఒక స్పిరిచువల్గా సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడే వ్యక్తిగాను, సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న ఒక మార్షల్ ఆర్టిస్ట్ గాను కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్య, నిజంగానే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ సెన్స్ అన్నది నిజంగానే అవసరమా? ఎస్, ఆ విషయం గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే చాలా వరకు దేవాలయాల్లో మనం చూస్తున్నాము, ఖచ్చితంగా సాంప్రదాయక దుస్తులు లేకపోతే వాళ్ళు లోనికి రానివ్వరు. ఎంట్రన్స్లోనే వాళ్ళని మాట్లాడించేసి రిటర్న్ పంపించేస్తారు. మరికొన్ని దేవాలయాల్లో మహిళలు కాకుండా పురుషులు కనీసం పైన బనియన్ కూడా వేసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు. బికాస్ ఎందుకంటే ఆ ధర్మస్థలం లాంటి ప్రాంతాలు కంటే అలా ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా శివాలయాల్లో పైన ఎలాంటి వస్త్రము లేకుండానే లోపలికి వెళ్ళాలి అనేది అక్కడ ఆనవాయితీ, అక్కడ ఒక రూల్. కాబట్టి అలానే వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు అయితే ఖచ్చితంగా సాంప్రదాయక దుస్తుల్లోనే లోపలికి అలౌ చేస్తారు. ఇలా కండిషన్స్ పెట్టిన చోట మనం వెళ్తున్నాం. కానీ చాలా చోట్ల, మిగిలిన చోట్ల ఏవైతే కండిషన్స్ పెట్టని చోట ఏంటంటే క్యాజువల్గా టీషర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకొని, షార్ట్స్ వేసుకొని, పైన స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసుకొని మగవాళ్ళు ఒళ్ళు బిగుతుగా ఉన్న టీషర్ట్స్ కానివ్వండి లేదా మిడ్డీలు ఇలాంటి వాటిని వేసుకొని ఆడవాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ ఈ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడాల్సిన దానికి సంబంధించి 2-3 అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. కీలకమైన అంశాల్లో మొదటిది, మనం దేవుడి దగ్గరికి వెళుతున్నాము అంటేనే దాని మీనింగ్ ఏంటంటే, మనము దేవుడి ముందు మనము ఏమీ లేము, దేవదేవుడివి నువ్వే, నీ ముందు మేము సాగిల పడుతున్నాము అని ఆయన ముందు మనల్ని అర్పించుకోవడమే దేవానికి సంబంధించింది. కొబ్బరికాయ కొట్టినా, హారతి ఇచ్చినా ఇవన్నీ కూడా అలా మనల్ని మనం అర్పించుకోవడానికి సంబంధించింది. అందులో భాగంగానే తలనీలాలు అర్పించడానికి కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక గొప్ప అర్థం ఉంది అన్నది కూడా మనందరికీ తెలుసు. తలనీలాలు అర్పించడం ద్వారా మనకు ఎవరైతే మనిషి ఉన్నాడో ఆయన అందానికి సంబంధించిన ఒక అంశాన్నే దేవుడికి అర్పించడం అనే దాని విధంగా మనం మాట్లాడుతున్నాం. సో ఇన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు నిజంగానే డ్రెస్ సెన్స్ ఎందుకు పాటించట్లేదు అన్న అంశానికి కొంచెం డిస్కస్ చేయాలి. కొంతమంది ఏమంటారంటే, మేము అనుకోకుండా వెళ్ళిపోయామని చెప్పి. అనుకోకుండా వెళ్ళే అంశాలని మనం డిఫరెంట్గా చూద్దాం. కానీ కావాలని మీరున్న ప్రాంతం నుంచి 100 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేసి ఒక దేవాలయానికి వెళ్తున్నప్పుడు మీరు ఆ డ్రెస్సు ఎందుకు మీరు పెట్టుకోలేకపోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వింటర్లోనో లేకపోతే ఒక సమ్మర్లోనో ఒక కోల్డ్ ప్రదేశానికి వెళ్తున్నారనుకోండి, ఒక హిల్ స్టేషన్కి వెళ్తున్నారనుకోండి, ముందుగా మీరు ఏమేమి ఆలోచిస్తారు? అక్కడ నాకు చలి ఉంటుంది కాబట్టి నేను స్వెటర్లు పెట్టుకోవాలి, మఫ్లర్లు పెట్టుకోవాలి, లేదా వామ్త్ ఇచ్చేలాంటి బస్సులు పెట్టుకోవాలి, లేదా దుస్తులు పెట్టుకోవాలని చెప్పేసి అలాంటి దుస్తులు మీరు ప్యాక్ చేసుకొని మరీ తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే సమస్యలు రాకుండా మెడిసిన్సో లేకపోతే మీకు సంబంధించిన డైలీ యూసేజ్ ఐటమ్స్లో మీరు వాటిని ప్యాక్ చేసుకొని మరీ వెళ్తున్నారు. అలాంటప్పుడు ఒక దేవాలయానికి వెళ్తున్నారు అన్నప్పుడు ఒక సాంప్రదాయకమైన ఒక దుస్తుల్ని తీసుకొని మీరు వెళ్ళడానికి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇన్ని బట్టలు పెట్టుకున్న వాళ్ళు మీరు ఒక సాంప్రదాయకంగా ఉన్న ఒక డ్రెస్ని ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఒక శారీనో, ఒక హాఫ్ శారీనో,
లేకపోతే కొద్దిగా యంగ్ పీపుల్ అయితే ఒక సల్వార్ కమీజ్ లాంటితో పెట్టుకొని ఎందుకు పోలేకపోతున్నారు, చుడిదార్లు తీసుకొని ఎందుకు పోవట్లేదు? ఇలా తీసుకుపోకపోగా మీరు అక్కడ ఉన్న మీ పైత్యాన్ని మొత్తాన్ని ఆ డ్రెస్సుల ద్వారా ప్రపంచానికి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా అడిగితే దాన్ని ఫ్యాషన్ అనే ఒక పదంతో కొట్టిపారేసే ప్రయత్నం చేస్తారు. ఎస్, మీకు ఫ్యాషన్ ఉండాల్సిందే, ఫ్యాషనబుల్గా మీరు బతకాల్సిందే, కానీ అది చూపించుకోవడానికి, దాన్ని ధరించి వెళ్ళడానికి వేరే ప్రాంతాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా టెంపుల్స్ అయితే కాదు. ఇక సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టడానికి, అక్కడ మీరు అందంగా కనిపించడం కోసము మేకప్లు వేసుకొని లేదా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఆ రీల్స్ చేసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మనం చూసాం కదా, రిచెస్ట్ బిగ్గర్స్ అని కొద్దిమంది దేవుడు సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్లో మాట్లాడే దాంట్లో మరికొద్దిమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో వాటన్నింటి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ డ్రెస్ సెన్స్కి సంబంధించి నిజంగానే దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ దేవదేవుడి దగ్గరికి, ఒక అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే, మీ దేవుళ్ళ దర్శనం కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆ దర్శనంలో దైవ చింతనలో ఉండాలి తప్ప మీ డ్రెస్సులు చూసి చీత్కరించిన పరిస్థితులు వెళ్ళకూడదు అన్నది మాత్రమే నా భావన. ఇలాంటి ఆలోచన విధానంతో ఎందుకుంటారు, ఇలాంటి డ్రెస్సులు వేసుకుని ఎందుకు వెళ్తారు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు డాక్టర్ హరికుమార్ గారు ఉన్నారు, స్పిరిచువల్ సైకాలజిస్ట్. మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి, చిదంబర్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అన్న దేవుడి మీద ఉండాలి. కానీ కొద్దిమంది మహిళలు అనొచ్చు, పురుషులు అనొచ్చు, ఎవరైనా కానీ ఈ విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని టెంపుల్స్కి వచ్చి వాళ్ళు అక్కడ ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారో తెలియదు, కానీ ఎవరైతే దైవ చింతనతో అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని నా ఒపీనియన్. ఏంటి, ఎలా చూడాలంటారు? ఆ డ్రెస్ సెన్స్ ఎందుకు చాలామందికి లేకుండా పోతుందంటారు? దైవ చింతన అనే దానికంటే దేహ చింతన మీదనే ధ్యాస ఎక్కువగా ఉందన్నట్టు. ఏదైతే మేకప్ చేసుకుంటున్నామో అది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మేకప్ అంటే మనలో ఉన్నటువంటి దైవత్వము జాగృతి అవ్వడం కోసం దేవాలయాలు ఉన్నాయి. కోరికలు నివేదించుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి భగవంతుని దగ్గర అని అనుకుంటాం, కానీ వాస్తవానికి కైవల్యం అనేటువంటిదే ఏదైతే ముక్తి అంటున్నారో, దైవం యొక్క బ్రహ్మానంద స్థితి, ఆ స్థితిని మనం పొందుతాము అనే దానికి తార్కాణంగా ఉన్నాయి టెంపుల్స్. అయితే ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా అవడం వల్ల మనల్ని చూపించుకోవాలి, అది మేము టెంపుల్స్కి వెళ్తున్నాము, మాకు భక్తి ఉంది అని దానిలో భాగంగానే ఇప్పుడు మేకప్, బయట మేకప్, బట్టలు భగవంతునికి ప్రియమే అయినప్పటికీ కూడా మనకు ప్రియమైనది కాకుండా దైవానికి ప్రియమైనటువంటి, ఎందుకంటే మనము నార్మల్ గా వెళ్తే అక్కడ మరింత ఆ దైవత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం అబ్నార్మల్ డ్రెస్, మనది కానటువంటి మరి ఏదైతే సంస్కృతి ఉందో అది కాకుండా మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని మీద ధ్యాస ఉండి భగవంతుని పైన ధ్యాస ఉండదు. నిజానికి దేవాలయాలన్నీ ఉన్నవి జీవుడు దేవుడు అవ్వడం కోసం ఉంది. అంటే మనసు ఎప్పుడైతే లయం అవుతుందో అప్పుడు మహేశ్వరుడు, మాధవుడు అనేటువంటి వాడు మనకు ఆ మర్మం అర్థమవుతుంది అనే దానికి తార్కాణం. దేవాలయాల్లో మనము బయట చెప్పులు వదులుతాం. ఎందుకు వదులుతామంటే అంతవరకు ఉన్నటువంటి అక్కడ మనం బయట ఉన్నటువంటి ఆ సంసారం ఏదైతే ఉందో, ప్రాపంచికం ఉందో దాన్ని పక్కన పెట్టు, కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకంటే ఆ వాసనను పూర్తిగా వదిలిపెట్టు, బయటనే వదిలిపెట్టు. గుడి గంట ఎందుకు కొడతామంటే దేవుణ్ణి మేల్కొల్పడం కాదు, మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం మేల్కొల్పేటువంటి ప్రయత్నం అన్నట్టు. 3 ప్రదక్షిణలు ఎందుకు చేస్తామంటే శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా శూన్యమై ఆ దైవంలో, ఆత్మలో లయం అవ్వాలనే దానికి సంకేతం అన్నట్టు. గర్భగుడిలో చీకటి ఉండడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అజ్ఞానము, ఏదైతే హారతి ఇచ్చి ఆ వెలుగులో ఆ దైవాన్ని మనం చూస్తున్నప్పుడు సుగంధ పరిమళాలు అనేటువంటివి వెదజల్లబడతాయి అన్నట్టు. అదే పూలు గాని, తర్వాత మనం అర్పించేటువంటి అగరబత్తులు, ఇవన్నీ కూడా. అలాగే టెంకాయ ఎందుకు కొడతామంటే ఆ విధంగా ఉన్నటువంటి మనము ఎన్నో జన్మలుగా మన యొక్క సంస్కారం ఏదైతే ఉందో మలిన పడినటువంటి ఆ మనస్సును మనము ఒక్కసారి మనము దాన్ని పగలగొడితే, దాన్ని శూన్యం చేసుకుంటే ఏమవుతుంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆ తీర్థం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే దేవాలయంలో మనలో దేవుని యొక్క ఆలయం, శరీరమే దేవాలయం అన్నారు. ఆ దేహంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము మనసు అనేటువంటి అడ్డు తెర తీయగా రాదే అని త్యాగరాజ స్వామి ఎలా చెప్తారో అది తొలగించినప్పుడు ఏమవుతుందంటే ఆ తిరుమలేశుడు, ఆ జగన్నాథుడు అనేటువంటిది మనలోనే ఉన్నది సత్యం తెలుసుకుంటే
ఉన్నాం ఈ దేహం అనేటువంటిది కలు ధర్మ సాధనమని. ఆ సార్ అయితే ధర్మ ఇక్కడ సాధనం ఎప్పుడు ఇంకో పాయింట్ చెప్పండి తెలుస్తుందంటే మీరు. దైవత్వం తెలిసినప్పుడే. ఎస్, దైవ దర్శనం మీరు బట్టలు కోసము అన్నారు కదా, దైవ దర్శనం ఇప్పుడు కోసం అది దేవాలయానికి ఆడవారికైనా వెళ్తాము. మగవారికైనా ఇద్దరికీ వర్తిస్తుంది అన్నట్టు. Yes. వెళ్ళేటువంటి మనము రొటీన్ గా బయట మనం ఎన్నెన్నో డ్రెస్సులు వేసుకుంటాం, రకరకాల డ్రెస్సులు వేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము మన సాంప్రదాయానికి అనుగుణ్యమైనటువంటి డ్రెస్సులు ఏదైతే ఉన్నాయో నిండుగా కప్పుకొని, ఎందుకంటే ఇక్కడ నిండుతనము మనకు మెండుతనాన్ని తీసుకొని వస్తుంది. హరికుమార్ దైవం దగ్గర ఎంత సరళంగా సహజంగా ఉంటే అంత గొప్పగా సర్వేశ్వరునికి ఆనందదాయకమైనటువంటిది మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నిట్లో చెప్పడం జరిగింది. సార్ హరికుమార్ గారు, ఒక హరికుమార్ డ్రెస్ గారు, ఎస్ అయితే ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు దైవ దర్శనం కోసం వెళ్ళారు, దేవుడి దర్శనం దక్కి ఆ ఏదైతే ఆ ఒక ఆలోచన లేకపోతే దాని మీద ఉన్న ఒక విలువలతో బయటికి రావాలి. కానీ దానికన్నా ఎక్కువ మేము గుడికి వచ్చామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, లేదా ఆ గుడిని మేము ఇప్పుడే వెళ్ళొచ్చామని చెప్పేసి ఏదో ఒక పాట పెట్టి రీల్స్ చేయడానికి యువత ఎక్కువగా దాని వైపుగా ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. దీన్ని ఒక సైకలాజికల్ టర్మినాలజీలో ఎలా చూడాలంటారు? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం దేవుడిని దర్శించుకునే ఆలోచన కన్నా ఆ దైవ దర్శనానికి వెళ్ళానని చెప్పుకోవడం కోసం యూజ్ చేసే సోషల్ మీడియా టైమే ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ఏంటి ఇలా అంటే ఆలోచన ఏదైనా ఎందుకు ఉందంటారు? తప్పకుండా, ఎందుకంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటిది ఒక 1 to 10 అని తీసుకుంటే తారాస్థాయికి చెందినప్పుడు ఏమవుతుందంటే మనము యూజువల్ గా ఇలా పోస్ట్ చేయాలా అనేటువంటి ధోరణి ఉంటుంది. ఏం మంచి డ్రెస్సులు వేసుకుని టెంపుల్ కు వెళ్ళాము అని చూపించుకోవచ్చు కదా. సోషల్ మీడియాను మనం వ్యతిరేకించే దానికంటే ఇటువంటి డ్రెస్సుల్లోనే ఉండాలి అనేటువంటిది కాకుండా మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి. ఒక పర్టికులర్ డ్రెస్ ఉంది, ఏదైతే హైందవత్వాన్ని ప్రస్ఫుటించేటువంటి దుస్తులు అనేటువంటి డ్రెస్ అనేటువంటిది ఉంది కదా. అది మగపిల్లలు రోజు ఆ ప్యాంటు, జీన్స్ ప్యాంటు, షర్ట్ ఇటువంటివే కాకుండా అమ్మాయిలు సల్వార్ కమీజ్ కానీ లేకపోతే మన సాంప్రదాయ దుస్తులు ఉన్నటువంటి లంగా ఓని కానీ ఇవన్నీ కూడా వేసుకొని వెళ్తే దేవాలయాల్లో కూడా ఎంత అందంగా ఉంటుంది. దేవుడు ఎంత అందంగా ఉంటాడో, దేవునికి నచ్చినటువంటి దుస్తులు అనేటువంటిది ఏది వేసుకున్నా నో అనవచ్చేమో, కానీ మనలో దైవత్వం ఉట్టిపడాలా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి దుస్తులు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా మీరు సెల్ఫీ తీసుకోవచ్చు, వాటిల్లో కూడా మీరు తీసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడు కూడా అది ఎల్లకాలం కొనసాగాలి అంటే మనమే కదా తీసుకోవాల్సిందే. మనము మన యొక్క సాంప్రదాయాన్ని మనం ప్రకటించుకోవాలి, కానీ వేరే పాశ్చాత్యంగా ఉన్నటువంటి ఆ దుస్తులను వేసుకుంటూ దాన్ని ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది? సో కాబట్టి బాగా గుర్తుంచుకోండి, డ్రెస్ అనేటువంటిది కూడా ఇట్ బ్రింగ్స్ ద డివినిటీ. డ్రెస్ అనేటువంటిది కూడా ఇట్ ఆల్వేస్ మేక్స్ యూ మోర్ డిలైట్ఫుల్. డ్రెస్ మోర్ డిటాచ్డ్ గా, ఎందుకంటే అటువంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఎంత అటాచ్మెంటే ఉంటుంది. మనమంతా దేహ భ్రాంతిలోనే ఉంటే దైవానికి ఎక్కడ దగ్గరగా చెప్పండి? మనం కోరుకునేటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అవైనా ఆయనకు రీచ్ అవ్వాలి కదా. దేహం అనేటువంటిది మనం ఎంత చక్కగా ఉంచుకుంటేనే అప్పుడే మనం అర్పించేటువంటిది ఏదైనా కూడా వస్తుంది. ఆడపిల్లలైనా మగవారైనా కూడా అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నిజానికి దేవాలయాలకు వచ్చేటువంటి పాశ్చాత్యులందరూ కూడా మన డ్రెస్సులు వేసుకొనేసేసి అక్కడ ఏదైతే హిందుత్వాన్ని ప్రకటించేటువంటి విధంగా ఉన్నటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటిది వేసుకొని వాళ్ళు మురిసిపోతుంటే మనము పాశ్చాత్యానికే మనం ఎక్కువగా ఆ ప్రభావానికే మనం అంతా మొగ్గు చూపుతున్నాం అంటే ఇది ఎప్పుడు కూడా సరి అయింది కాదు. దీనివల్ల మన విలువలు, ఎందుకంటే భారతదేశం అనేటువంటిది విశ్వగురు, టెంపుల్స్ ఆర్ నథింగ్ బట్ మన సంస్కృతిని తెలిపేటువంటి పట్టుగొమ్మలు అన్నట్టు. కాబట్టి తప్పకుండా మనము దుస్తులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వారానికి ఒకసారి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం, అప్పుడు మనము మన సాంప్రదాయాలను మన సంస్కృతిని మనము ప్రదర్శించేటువంటి విధంగా అమ్మాయిలు చూడ చక్కగా ఉంటారు. నిజానికి మన యొక్క హిందుత్వాన్ని ప్రకటించేది అందుకే అంటుంటారు, ఆడపిల్ల ఉంటే చాలు ఆ లంగా ఓని వేసుకొని ఆ గజ్జలు గల్లు అంటుంటే నిజానికి ఆ బొట్టు పెట్టుకొనేసేసి ఇలా మంచి సాంప్రదాయాన్ని ఆ ఇంటికి ఇలవేల్పుగా లేకపోతే ఇంటికి ఎంతో అందాన్ని ఇచ్చేటువంటి విధంగా మనం ఏ విధంగా అయితే పండుగ రోజుల్లో మన ఆ అమ్మాయిలను మనం ఎంత చక్కగా అలంకరించుకుంటామో మంచి దుస్తులతో, మగపిల్లలు కూడా మన సాంప్రదాయాన్ని చెప్పే పట్టు వస్త్రాలు చక్కగా వేసుకోండి. అది కాకపోతే సింపుల్ గా ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా కుర్తా పైజామా వేసుకున్నా సరే అది తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయి. ఉంది. కాబట్టి ఇలా ఉంటే ఏమవుతుందంటే
మనము రేపటి తరాలకు మన సంస్కృతి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యువత yes. అనేటువంటిదే దేశానికి పట్టుకొమ్మ అన్నప్పుడు యువత నుంచి ఇది రావాలి. తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయాలి. Yes, yes. తప్పనిసరిగా టెంపుల్స్ తీసుకువెళ్ళాలి. ఎందుకంటే Yes. టెంపుల్స్ లో ఉన్నటువంటి ఆ స్కల్ప్చర్ విగ్రహాలన్నీ కూడా నిజానికి విగ్రహం ఉన్నది మనసు నిగ్రహం చేసుకోవడానికి. అవును. ఆ మూర్తి అనేటువంటి దేవుడికి రూపం లేకపోయినప్పటికి కూడా ఆ మూర్తి మనలో స్ఫూర్తి నింపుతుంది. ఎస్ ఎందుకు బంగారంతో చేసుకోవచ్చు కదా, మనం రాయితో పెట్టామంటే సింపుల్ రాయిలో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని, ఎంతటా ఉన్నటువంటి దేవుడు అక్కడ కూడా ఉన్నాడు చూడు, దీంట్లో కూడా ఉన్నాడు చూడు అని చెప్పడం జరుగుతుందంటే ఇన్ని Right. విలువలు ఉన్నాయి. ఒక్క టెంపుల్స్ అనేటువంటిది పూజ వీటన్నిటి కోసమే కాకుండా మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయము, మన యొక్క కళలు, మన యొక్క పురాణాలు వీటన్నిటి కూడా నిలయాలు అన్నట్టు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా పాయింట్ అందుకే వెరీ వెల్ బయటికి తగ్గించుకోవాలి. ఎస్ ఎస్ బయటికి తగ్గించుకుంటే భగవంతుడు ఎక్కువ అవుతాడు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్లియర్ గా చూస్తాం. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు. ఎందుకంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. ఎందుకు అంటే ఒకటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అన్నది నిజంగానే మనల్ని మనం అర్పించుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మనం అందంగా కనిపించామా లేదా అన్నది ఆలోచన ఉండకూడదు. మనకి ఆ దేవదేవుడు కనిపిస్తాడా లేదా అన్న ఆలోచనతో మాత్రమే దర్శనాలకు వెళ్ళాలి. నిజంగా ఆయన చెప్పిన మరొక చాలా కీలకమైన అంశము, మనం చూస్తున్న విదేశీయులు భారతదేశానికి వచ్చి హిందూ దేవాలయాల్ని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చీర కట్టుకొని వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి అది ఆట విడిపే కావచ్చు, కానీ మన సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళు దాన్ని గొప్పగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా తయారు చేస్తున్నారన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే నేపథ్యంలో మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరికీ నేను కోరుకునేది, నేను చెప్పాలనుకున్నది ఒకటే, డ్రెస్ సెన్స్ అన్నది చాలా కీలకం. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నట్టు బెడ్రూమ్లోనూ, అంటే ఇంట్లో ఏదైతే హాల్లో ఉన్నట్టుగా బెడ్రూమ్లో ఉన్నట్టుగా బాత్రూంలోనూ ఉండరు. ఆ ప్రాంతాలు అంటే ఒక చిన్న రూము మారినప్పుడే మీ డ్రెస్లో మార్పులు వచ్చినప్పుడు, అలాంటిది సామాన్యంగా ఇంటిలో నుంచి ఇవాళ మీరు గుడికి వెళ్తున్నారు, దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నప్పుడు ఆ సెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించట్లేదు అన్నది కీలకమైన అంశం. పాశ్చాత్య ధోరణులు అన్నదాన్ని మీరు ఫాలో అవ్వండి, ఎవరు వద్దనట్లేదు. ఫ్యాషన్ని మీరు ఫాలో అవ్వండి, ఎవరు కాదనట్లేదు. కానీ ఆ పేరుతో సంప్రదాయబద్ధమైన ప్రాంతాల్లో కూడా మీరు అలాగే తిరగడం అన్న దానికి మాత్రమే నేను వద్దని చెప్తున్నాను. అది తప్పని చెప్తున్నాను. నిజంగానే మీరు రీల్స్ చేయాలనుకుంటున్నారా, చేయండి. ఎంతోమంది ఉన్నారు. మీరు వెళ్ళిన ప్రాంతము, మీరు వెళ్ళిన ఏదైతే పుణ్యస్థలం ఉందో దానికి సంబంధించిన స్థల పురాణం గురించి మీరు స్టోరీస్ చేయండి. ఆ స్థల పురాణానికి సంబంధించిన రీల్స్ చేయండి. అక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని అందించండి. అవి చేస్తే కూడా జనాల్లో నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. అక్కడ వెళ్ళి సినిమా పాటలతో డ్యాన్స్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు చూసారు గతంలో కూడా ఏదైతే తిరుమల కొండకు వెళ్తూ అక్కడ సినిమా పాటలు డ్యాన్స్ చేస్తూ ఒక అమ్మాయి అప్పట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అలాంటివి కాకుండా ఆ స్థల ప్రాశస్త్యానికి సంబంధించి మీరు చెప్పండి. నిజంగానే చిన్న చిన్న గుడులు మీ ప్రాంతంలోనో, మీ జిల్లాల్లోనో, మీ గ్రామాల్లోనో ఉండి వాటి స్థల పురాణం ప్రపంచానికి తెలియదు అనుకుంటే వాటిని తెలియజేయండి. ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న గుడులు కానివ్వండి, ప్రతిరోజు కైంకర్యాలకి నోచుకొని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మీరు షేర్ చేయండి. దాన్ని కూడా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ముస్లిము మసీదుకి వెళ్ళారు అంటే వాళ్ళే ఒక డ్రెస్ స్టైల్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఒక సిక్కు తమకు సంబంధించిన గురుద్వారాకి వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్పిన డ్రెస్ సెన్స్లోనే మనం అక్కడికి వెళ్ళాలి. కానీ మన హిందూ దేవాలయాల్లో మాత్రం ఎలాగైనా వెళ్ళొచ్చు అనే ఆలోచన విధానంతో ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. దాని నుంచి బయటికి రావాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అలా రాకపోతే ఏమవుతుంది, మీరు ఫ్యాషనబుల్ అనుకుంటున్నారేమో, కానీ దానివల్ల నష్టం ఖచ్చితంగా ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు ఏమవుతాయన్న ప్రశ్న కూడా ఎక్కడైనా తలెత్తుతుంది. తను అన్నట్టుగా డబ్బులు ఉన్న వాళ్ళలాగా మీరు బంగారు నగలు వేసుకోనో, సిల్క్ బట్టలు వేసుకోనో, పట్టు వస్త్రాలతోనే అక్కడ వెళ్ళాలని లేదు. సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏ దుస్తులు వేసుకువెళ్ళినా సరే మీకు మంచిదే కలుగుతుంది. పట్టు వస్త్రాలు వేసుకొని పురుషులు వెళ్ళాల్సిన అగత్యం ఏం లేదు. చిన్న సల్వార్ కమీజ్ వేసుకొని మీరు చిన్న కుర్తా పైజామా వేసుకొని వెళ్ళినా కూడా మంచిగానే జనాలు భావిస్తారు. సో మీ ఉద్దేశం మంచిదైతే ఖచ్చితంగా మీకు అవకాశాలు దొరుకుతాయి. ఖచ్చితంగా హిందూ దేవాలయాలకు సంబంధించి అన్ని హిందూ దేవాలయాల్లో కూడా చేయాల్సిన కీలకమైన అంశము, ఎవరు దర్శనానికి వచ్చినా సరే ఏవైతే సాంప్రదాయ దుస్తులు ఉన్నాయో వాళ్ళను మాత్రమే అలౌ చేసే ఒక సాంప్రదాయాన్ని మనం కూడా తీసుకొని రావాల్సి వస్తుంది. అప్పుడే ఇలాంటి ఎక్స్ట్రా ఇష్యూస్ అన్నీ పక్కకు పోతాయి. మన సంస్కృతి సంప్రదాయాలు అనగానే కేవలం దేవుడు మాత్రమే కాదు, హిందూ ధర్మం మాత్రమే కాదు, భారతీయులుగా మనకే ఒక గొప్పతనమైన ఆలోచన విధానం ఉంది. నాగరికత అన్నది ప్రపంచానికి చెప్పిన ఒక గొప్ప పర్సన్స్గా మనల్ని చూస్తూ ఉంటారు. మనల్ని ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంటే మనం మాత్రం పాశ్చాత్య ధోరణి పేరుతో
సంబంధం లేని అవసరం లేని చాలా అంశాలని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడ్డము అంటే ప్రపంచం కన్నా ముందు ఉండే ప్రయత్నం చేయడమే కానీ వాళ్ళకన్నా దిగజారి ప్రవర్తించే అవసరం ఏమాత్రం లేదన్నది మాత్రమే నా భావన. ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియాలో కానివ్వండి లేదా వాళ్ళ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి దేవుళ్ళని ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. దేవుడు అంటేనే ఆ గొప్ప భావన ఉండాలి. ఒక దర్శనం చేసుకొని మీరు బయటకు వస్తున్నారు అంటే నరాల మీరు ఆ దేవుడిని జీర్ణించుకున్నట్టుగా భావించాలి. చాలామందికి తెలుసు, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితం బాగుపడిపోయింది, నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని వేలాది మంది ఇవాళ టెస్టిమోనల్స్ ఇస్తున్నారు. అది స్థలానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ కావచ్చు. తిరుపతికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ దేవుడి రూపం మాయమైపోతుంది, మనకు మళ్ళీ గుర్తుండదు. ఎందుకు? ఆ దేవదేవుడి గొప్పతనం అది. అలాగే ఎన్నో టెంపుల్స్లో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దర్శన భాగ్యం కలిగిన తర్వాత వాళ్ళకున్న సమస్యల నుంచి బయటకు వచ్చామని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని నమ్మకాలు అనుకోండి, మూఢనమ్మకాలు అనుకోండి, మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ మనిషిలోకి వస్తుంది అన్నది మాత్రము ఎంతో కొంత యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. దాన్ని నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు మాకేమీ పెద్దగా సమస్య ఏం లేదు. కానీ మీరు నమ్మనంత మాత్రాన ఆ దేవుణ్ణి కించపరిచే లాంటి వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, కించపరిచేలా మాట్లాడడం కానివ్వండి చేయడం అనేది మాత్రం మేము యాక్సెప్ట్ చేయము. ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, ఎవరి నమ్మకాలు వాళ్ళవే. అవి మూఢనమ్మకాలను నమ్మనంత వరకు, మూఢనమ్మకాలని ప్రమోట్ చేయకుండా ఆపినంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఒకరి నమ్మకాలని కూడా కించపరిచేలాగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరము, ఆపాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. దేవాలయాల్లో దైవచింతన ఉండాలి. దేవాలయాల్లో ఆ దేవుడిని మనం బాధలు చెప్పుకోవడానికి ఒక అంశంగా పంచుకోవాలి. మనకు ఏదైనా సంతోషం కలుగుకుంటే అది ఆయనకి మన ద్వారా ఏదో ఒక లాభం చేకూర్చేలాగా ఉండాలి. ఎన్నో చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి నిజంగానే మీ దగ్గర 4 డబ్బులు ఉన్నాయంటే అక్కడ వెళ్ళి విరాళాలు ఇవ్వండి, దానం చేయండి. అంతకు లేదనుకుంటే అక్కడే ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. అంతేకాని సోషల్ మీడియాలో రీల్స్ కోసము, సోషల్ మీడియాలో లైక్స్ కోసము, ట్విట్టర్లో పోస్టులలో రీపోస్ట్ల కోసము, రీట్వీట్ల కోసము మీరు దయచేసి దేవుణ్ణి వాడుకోవద్దన్నది మాత్రమే నా అభ్యర్థన. ఈ నేపథ్యంలోనే మనం ఖచ్చితంగా ఈ పాయింట్ని ఎందుకు మనం రిపీట్ చేస్తున్నాను అంటే సంప్రదాయక దుస్తులు అన్నవి మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి కాబట్టి కనీసం దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా వాటిని పరిరక్షించే ప్రయత్నం చేయండి. ఎస్, ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.